జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మనకి బాబు జగజీవన్ రామ్ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో కానీ స్వాతంత్రం రావడానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకి, మరీ ముఖ్యంగా షెడ్యూల్ కులాల ప్రజలకి ఎంతో మేలు చేసి వాళ్ళ రైట్స్ కోసం చాలా పాటుపడినటువంటి మనిషి. చాలా చిన్నతనంలోనే రాజకీయాలకు ఆకర్షితులై రాజకీయాల ద్వారానే మార్పు చేయగలమని గట్టిగా నమ్మి రాజకీయాలకు వచ్చి ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి బీహార్లో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు మనందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆయన సుదీర్ఘమైనటువంటి కెరీర్లో ఎన్నో పెద్ద పెద్ద పదవులు, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రి, తర్వాత క్యాబినెట్ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా 31 సంవత్సరాలు వితౌట్ బ్రేక్ 31 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ఘనత చాలా తక్కువ మందికి ఆ 31 సంవత్సరాలు కూడా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు, అంటే పెద్ద పెద్ద మినిస్ట్రీ, రైల్వే మంత్రిగా, లేబర్ మినిస్టర్గా, ఇట్లాగా చాలా పోర్ట్ఫోలియోలు ఆయన చేశారు. కానీ మనకి ఎక్కువగా లేబర్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో పెద్ద పెద్ద సంస్కరణలు ఈ రోజుకి కూడా వాటి యొక్క రిలవెన్స్ చాలా ఉందని చెప్పుకోవాలి. లేబర్ కూడా, రోజువారీ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీస్ లో ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వేజెస్ అయితేనేమి, వాళ్ళకు ఏదైతే భద్రత సంబంధించి వాళ్ళ పని చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఎట్లాగా వాళ్ళు బాగుపడాలని దాని గురించి ఆయన ఇప్పుడు 50 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ లేబర్ చట్టాలకే ఈరోజు మనందరికి కూడా ఈ రోజుకి కూడా వాటి రిలవెన్స్ ఉంది. అదేవిధంగా సేమ్ టైం ఇండస్ట్రీస్ ని కూడా ప్రోత్సహించి ఒకేసారి ఆయన దూరదృష్టికి కూడా మనం అందరం కూడా రుణపడి ఉంటాం. ఇది ఒక్కటే కాకుండా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి సివిల్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ కోసమైన పాటుపడిన తీరు కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా రిజర్వేషన్స్ కల్పించడానికి, ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడానికి తన పాత్ర చాలా ఉందనేదే మనందరం కూడా గుర్తుంచుకోవాలి. బాబు జగజీవన్ గారి జయంతిని చేసుకోవాలని రాష్ట్రమంతా మన ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారము ఈరోజు మనమంతా కూడా బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మరి ఆ రోజున బాబు జగజీవన్ రామ్ గారు కానివ్వండి, మన అంబేద్కర్ కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారిని, అదేవిధంగా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ రోజున మనం చూసాం. గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ సబ్సిడీ కింద ఎన్నో లోన్లు ఇచ్చి సబ్సిడీ లోన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారిని విద్యను అభ్యసించి అదేవిధంగా వారిని ఆర్థికంగా ఎదురుబాటు చేయాలనే ఒక ఆశయాన్ని మన బాబు జగజీవన్ రామ్ గారి అధికారికంగా కూడా బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని మనమంతా ఇక్కడ జరుపుకుంటున్నాం.